హలో! హాయ్ వ్యూయర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. అక్షయ రు అక్షయ తృతీయ పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ రోజు అరగ్రామైనా మనం బంగారం కొనాలి అని అనుకుంటుంటాం. మరి నిజంగా ఆ రోజు బంగారం కొనాలా? ఒకవేళ కొంటే లాభం ఏంటి? కొనకపోతే ఏమవుతుంది? నష్టం ఏంటి? అనే విషయాల గురించైతే ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి. అక్షయ తృతీయని మన ఈ సంవత్సరంలో వచ్చేసి 2024లో మే 10వ తేదీన వచ్చిందండి. యాక్చువల్‌గా ఈ పండుగ వచ్చేసి వైశాఖ మాసంలో 3వ రోజుని మనము అక్షయ తృతీయగా జరుపుకుంటాము. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగని ఒక స్పెషల్‌గానే జరుపుకుంటాం. కానీ కొన్ని పండుగలొచ్చేసి కొన్ని సెంటిమెంట్‌తో కూడుకుంటాయి. అలాంటి సెంటిమెంట్ పండుగలలో ఈ అక్షయ తృతీయ అనేది ఒక పండుగండి. ఏంటంటే అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి అని అంటుంటారు. యాక్చువల్‌గా అక్షయం అంటే ఏంటి? నాశనం లేనిది. అంటే తరగనిది అని అర్థం. మనము చాలా సినిమాల్లో కూడా చూసింటాము. అక్షయ పాత్రలు ఏదైనా వస్తువు వేసి తీస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది కానీ అది అంటే ఎండ్ అనేది ఉండదు, తరగదు. అలాగే అక్షయ తృతీయ అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. ఆ రోజు ఏ పని చేసినా కూడా అక్షయం అవుతుంది అంటారు. అంటే అది మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏది చేసినా కూడా ఆ రోజు అక్షయం అవుతుంది అని అంటారు. మరి ఆ రోజు బంగారం కొంటే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది అంటారు. ఇదే ఇంకా అదునుగా తీసుకొని షాపింగ్ మాల్స్ వాళ్ళు, ఈ షాప్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ అక్షయ తృతీయ రోజున ఇంకా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. ఇంకా ఈ మన లేడీస్ అయితే మనమైతే ఆఫర్లను చూసి ఇంకా సేమ్ ఇంకా ఆ రోజు బంగారం కొంటే ఆఫర్లు ఉన్నాయి మంచిది అని చెప్పేసి మనము బంగారం షాపుల చుట్టూ ఇంకా పరుగులు తీస్తూ ఉంటాం, పోటీ పడి కొంటుంటాం. కొందరైతే ఇంకా ఆ రోజు ఎలాగైనా బంగారం కొనాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి అప్పు చేసి మరీ కొంటుంటారు. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అప్పు చేసుకొని మరీ బంగారం. నిజంగా చెప్పాలంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదంట అండి. ఇది జస్ట్ ఈ బంగారం షాప్ వాళ్ళు వాళ్ళ ప్రచారాలతో వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడానికి మాత్రమే ఒక ప్రచారం అని అంటున్నారు. ఎక్కడ ఏ శాస్త్రంలో కానీ ఎక్కడా లేదంటున్నారు. మరి ఆ రోజు ఏం చెయ్యాలి అంటే, బంగారం కొనడం అంటే యాక్చువల్‌గా మన అహంకారం పెంచుకోవడమేనంట. ఎందుకంటే కలిపురుషుడు 5 స్థానాల్లో బంగారం ఒకటి. మరి బంగారం అనేది అహంకారానికి హేతువు. అంటే మనం వచ్చేసి ఈ అహంకారాన్ని తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నట్టే అనుకో మన అర్థము. అయితే బంగారం అనే టాపిక్ ఆ రోజు మరి ఎందుకొచ్చింది మరి అని చెప్తే, అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని మరి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, బంగారం కొనాలని కాదు కానీ దానం చేయాలని అయితే శాస్త్రంలో రాసి ఉందని అంటే. కానీ ఈరోజు బంగారం మనము దానం చేసేంత పరిస్థితుల్లో లేము కదా. సో ఏదో ఒకటి ఆ రోజు దానం చేయడం వల్ల మనకి పుణ్యం వస్తుంది అని అంటారు. అక్షయం అవుతుంది పుణ్యం కానీ ఏదో ఒకటి అని. మరి ఆ రోజు ఎలాంటి వస్తువుల్ని మనం దానం చేస్తే మంచిది? ఎందుకంటే బంగారం అయితే మనం దానం చేయలేము. ఎందుకంటే ఆ రేట్‌కి మన దగ్గర ఉన్న స్తోమతకి అన్నిటికీ దానం చేయలేం కాబట్టి, ఆ రోజు గనుక ఎలాంటివి దానం చేస్తే అంటే, మనకి ఈ అక్షయ తృతీయ మే 10 అంటే బాగా సమ్మర్ కదండీ! ఆ టైంలో మంచినీళ్ళు చల్లటి కుండల్లో వాటర్ పోసి దానం చేసినా కూడా మంచిదే. లేకపోతే అన్నదానం చేసినా మంచిదే. మనిషి బ్రతకడానికి కావాల్సింది నీరు, అన్నమే కదండీ! ఈ రెండే. ఆ 2 మనిషికి ఎప్పుడూ ఇంకా ఉంటే గనక బ్రతికేస్తాడు కదా! ఈ 2 ఉన్నా కూడా. సో, ఆ 2 గనక ఆ రోజు మంచి పనులు చేసినాయంటే మనకి ఆ 2 అక్షయమైనట్టే కదా! ఆ 2 గనక ఒకవేళ పండ్లు కానీ, ఇంకా ఈ మజ్జిగ, పానకం ఇలాంటివి మనం దానం చేసినా మంచిది అంటారు. అక్షయ తృతీయ రోజు మరి బంగారాన్ని గనుక కొన్నామంటే పాపం కొన్నట్టే అని మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఆ రోజు బంగారం ఎంత మాత్రం కొనడం ఏమాత్రం మంచిది అంత కాదు.
ఒకవేళ మన దగ్గర డబ్బులుంటే కొనడం అయితే కొని పెట్టుకోవచ్చు. ఒకవేళ డబ్బులు లేకపోయి వేరే వాళ్ళు అప్పు చేసి మరి ఆ రోజు కొనాలి అని చెప్పి కొని అలాగే ఆఫర్ల మీద ఆఫర్లున్నాయని చెప్పి మనల్ని కూడా ఈ అట్రాక్ట్ చేయడానికి షాపుల వాళ్ళు ఆఫర్లు పెడుతుంటే ఇంత బంగారం కొంటే ఇంత వెండి ఫ్రీ, సిల్వర్ ఫ్రీ అని చెప్పేసి మన సెంటిమెంట్‌ని వాళ్ళు కూడా ఆసరాగా తీసుకొని షాపుల వాళ్ళు కూడా ఇంకా మనల్ని కొనేలాగా చేస్తూ ఉంటారు. నిజంగా ఆ రోజైతే బంగారం కొనాలని నిజంగా ఎక్కడ ఏ శాస్త్రంలో లేదంట అండి. మనం సృష్టించుకునేదే అది మాత్రము. ఆ రోజు ఏదైనా మంచి పని చేస్తే గనుక ఇంకా చాలా మంచిది. ఏదైనా దానం చేసినట్లయితే అది చాలా మంచిది. అది నీరు గాని, చల్లటి నీరు దానం చేసినా, లేకపోతే అన్నం గనుక దానం చేసినా, అన్నదానం చేసినా కూడా చాలా మంచిదని చెప్తున్నారు. మీకు వీలైతే కుదిరినంత మందికి అవి 2 దానం చేసినా పర్లేదు. అంతే తప్ప ఆ రోజు బంగారం కొనాలి, మేము కొనలేకపోతున్నాము, ఏమవుతుందో ఏమో అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర ఒకవేళ డబ్బు ఉండి కొనాలి, మీ సెంటిమెంట్‌ని గట్టిగా నమ్మినట్లయితే కొనండి. నిజంగా ఆ రోజైతే బంగారం కొనాలని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదంట అండి. మనము ఆ రోజు వీలైతే కొంటే ఆఫర్లు చూసి ఒకవేళ మనకు మంచిగా ఉంటే అలా కొనాలే తప్ప ఏదో సెంటిమెంట్‌ని ఫాలో అయ్యి కొనాల్సిన అవసరం అయితే లేదండి. నేనైతే ఎప్పుడు ఏ రోజు అక్షయ తృతీయ రోజునైతే ఏ బంగారము కొనలేదండి. ప్రస్తుతానికైతే అలాంటి సెంటిమెంట్ అయితే నేనేమి ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.